హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. సోషల్ మీడియా మిత్రులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నిజంగా నాకు జర్నలిస్టులన్నా జర్నలిజం అన్నా మంచి అభిప్రాయం ఉండే, మంచి రెస్పెక్ట్ ఉండే. నిజంగా రోజు రోజుకి జర్నలిజం అంటే అసహించుకునే రోజులు వస్తున్నాయి. అసలు వీళ్ళు ఏం రాస్తున్నారు, వీళ్ళకైనా ఒక క్లారిటీ ఉందా? వాడెవడో తెలుగు స్క్రైబ్ అంట, తెలుగు స్క్రైబా తెలంగాణ స్క్రైబా, వాడు ఏది పడితే అది పగటి కళలు అంటూ అసత్య ప్రచారాలను పేపర్లో రాస్తా ఉంటాడు. ఆ పేపర్ని తీసుకొచ్చి వీళ్ళు పెద్ద పెద్ద స్క్రీన్లలో వేసి దాన్నే నిజం అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎట్లయిపోయింది అంటే ఒకడొక వార్త రాసిన తర్వాత మిగతా 99 ఛానళ్లలో దాన్నే చదువుతూ ఉన్నారు. దాంతో ఏమైతుంది, జనాలందరూ ఏమనుకుంటారు, ఓహో ఇదే నిజమేమో అనుకుంటారు. అవునా? ఒక అబద్ధాన్ని పట్టుకొని 10 మంది నిజం 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 ఇదే నిజం జరిగిందట 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 అంటే ఆటోమేటిక్గా అదే నిజం అయిపోతుంది కదా. అట్లనే వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఏది మొన్నటిదాకా ఈశ్వరాచారి చనిపోయిండు, చనిపోయిన తర్వాత ఏమన్నారు, బీసీ రిజర్వేషన్ కోసమే చనిపోయిండు అన్నారు. ఆ చంపేసింది మల్లయ్య పటేల్ అని అందరికీ తెలుసు. అవునా? అదే నిజం 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 అని ప్రచారం చేసిండు. కొద్ది రోజులకు ఏమయ్యింది, వాళ్ళు లేపిన రోజులు లేసింది కానీ ఆ తర్వాత మళ్ళీ డమాల్లో పడిపోయింది. వీళ్ళు చేసే ప్రచారం అనేది పాల పొంగు లాంటిది. ఒకసారి ఇట్లా పొంగుతుంది, గుస్తనే పొంగుతుంది, ఆ తర్వాత నిజమనే నీళ్లు చల్లంగానే ఎక్కడికక్కడ గప్చుప్ అయిపోతుంది. సేమ్ అట్లనే ఉంది. అయిపోయిన తర్వాత అక్కడేమైంది, ఎల్లమ్మగూడెంలో ఏం చేసిండ్రు నెక్స్ట్, మళ్ళీ ఓ రెడ్లే పోసిండ్రు, రెడ్లు నోట్లో పోసిండ్రు అన్నారు. అవునా? పాపం బాబాయ్ 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 అని చెప్పి సందీప్ వెంట తిరిగేటువంటి ఆ అమ్మాయి, ఏ కష్టం వచ్చినా కూడా తండ్రికి చెప్పుకున్నట్టు సందీప్ రెడ్డికి చెప్పుకునేటువంటి ఆ అమ్మాయి మా ఆయన నోట్లో పోసిండు అని అబద్ధం చెప్పింది వీళ్ళ దయ వల్ల. అదేమయ్యింది, కొద్ది రోజులకు నిజాలు బయటకు వచ్చాయి. నిజాలు బయటకు వచ్చేదేముంది, అదే కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఓట్లేసి నిరూపించింది. అక్కడ విషయమే లేదు, వీళ్ళు కావాలని చేస్తున్నారు అని. ఇట్లా వీళ్ళ స్వార్థ రాజకీయాలకి ఇక్కడ జర్నలిస్టులే. నేను ఈ మాట మాట్లాడితే మీకు కోపం వస్తుంది, కానీ ఫ్యాక్ట్. అయిపోయింది. మీ పైన మీరే కోడిగుడ్లు వేసుకున్నారు, ఓ కోడిగుడ్ల దాడి అన్నారు. అదేమన్నా అయిందా? ఎక్కడ ఏది లేదు. అదంతా అబద్ధం అని అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి తెలుసు. మనం ఏమనుకుంటాం, వీళ్ళు పెద్ద పెద్ద స్క్రీన్లలో చూపించేసరికి ఓహో ఇదే నిజమేమో అనుకుంటాం. అయిపోయింది. ఇప్పుడు ఏది తెలంగాణ స్క్రైబ్ తెలుగు స్క్రైబ్ ఉంది కదా, వాళ్ళు నెక్స్ట్ పేపర్లో ఏం రాసిండ్రు, సీఎం రేవంత్ రెడ్డి అట బండి మీద పోయిండట, హెల్మెట్ పెట్టుకున్నాడట. ఎంత సిగ్గుశరం లేని వార్త నిజంగా. హెల్మెట్ పెట్టుకొని పోయిండట, ఎవరో హీరోయిన్ ఇలా దగ్గరికి వెళ్ళిండట, గేట్ దగ్గర నుంచొని వాచ్మెన్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగితే, అయ్యా రాసేటోడికి లేకుండా చదివేటోడికన్నా సిగ్గుశరం మానం మర్యాద కొంచెం అన్నా ఉండాలి. ఒక సీఎం అయినటువంటి క్యాండిడేట్ 2 వీలర్ పైన బైక్ పైన ఆమె ఇంటికి వెళ్ళి వాచ్మెన్ దగ్గర ఆగి మాట్లాడతాడా, నేను లోపలికి వెళ్తానని ఆగి పర్మిషన్ తీసుకుంటాడా? ఇన్ కేస్ ఒకవేళ వాడెవడో రాసినట్టు ఆ వార్త రాసినట్టు నిజంగానే ఆయన వెళ్ళాలి అనుకుంటే, ఆయనకు ఆ హీరోయినే కనుక కావాలి అనుకుంటే ముందే అరేంజ్ చేసుకుంటాడు కదా, ఎక్కడికి రావాలి ఏం చేయాలి. అక్కడికి గేటు దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకునేంత వరకు అక్కడ నిల్చుంటాడా? ఎంత బద్దగించిన వార్త ఇది నిజంగా. అయ్యింది. అయినప్పటికీ వాళ్ళని ఎవరేమనలేదు. అది అట్లే ఆ పేపర్ అట్లే నడుస్తూ ఉంది. ఆ తర్వాత ఏం చేసిండ్రు, హరీష్ రావుని కవిత ఏదో అన్నదని, కేటీఆర్ వైఫ్ బయటకు వచ్చి మాట్లాడిందని. నెక్స్ట్ ఎవరు, మా హుజరాబాద్ రెడ్డి సాబ్, ఆయన వైఫ్ ఆయన చెప్పు చీపుతో కొట్టిందని, ఆయన ఎవరు యాంకర్తో తిరుగుతున్నాడని, మా బండి సంజయ్ కుమార్ 1000 కోట్లు సంపాదించుకున్నాడని, ఇలాంటి వార్తలు ఒకటికొకటి పనికి మాలిన వార్తలు రాస్తానే ఉంది. అవునా? అయినా కూడా వాళ్ళని ఎవరేం చేయలేదు. ఆ ఫేక్ ప్రచారాలని వీళ్ళు కాస్త ఏది మన షోకాల్డ్ బీసీ నాయకులు ఉన్నారు కదా, వీళ్ళంతా అలసుగా తీసుకొని వాడు ఇంకో ఫేక్ ప్రచారం, ఇంకో పిచ్చుకుక్క మొరిగినటువంటి ఓ వార్తను తీసుకొచ్చి అందులో రాసిండు. ఏందది, షాడో అట, సీఎంకి షాడో లేడీ మాధవి అని, ఎవరు మన కరీంనగర్ డాక్టర్ సబ్స్ అని అనుకుంటా ఆయన, అనిల్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ అట. ఆమె చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి వింటారట. సీఎం రేవంత్ రెడ్డికి షాడోనట, ఆమె షాడో సీఎం అనేసి ఇంకో పిచ్చి కూతలు కూస్తూ ఇంకో పిచ్చి వార్త రాసింది. ఆ వార్తని అన్ని ఛానళ్లలో మొత్తం ఊకదంపుడు ఉపన్యాసాలు ఒక 15 రోజులు పబ్బం గడుపుకున్నారు. మంచి మంచి తమ్నైల్స్. ఆ తమ్నైల్స్ ఎట్లుంటాయంటే, వీళ్ళే స్వయంగా వెళ్ళి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ లేడీ చేస్తున్నటువంటి మొత్తం ఏమంటారు అవి, ఆమె షాడో సీఎం లాగా, ఆమెనే సీఎం లాగా కార్యక్రమాలన్నీ చేస్తుండే. వీళ్ళ దగ్గర నుండి కెమెరాలతో వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని ఇంటర్వ్యూ తీసుకొని వచ్చినట్టు వార్తలు రాసినారా? అయినా బుద్ధి లేకుండా మనం చదివినాం. మనం వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాం, చెవులు పెట్టుకొని విన్నాం. వాళ్ళు చదివేటువంటి వాళ్ళు ఊసేటువంటి పిచ్చి కూతల్ని మనం విన్నాం. మనం వింటున్నాం కాబట్టి వాళ్ళు కథలు చెప్తానే ఉన్నారు. అక్కడ ఏంది, సీఎం రెడ్డి కాబట్టి ఇంత పెద్ద న్యూస్ అయ్యింది. అది ఆ ప్లేస్లో ఒక ఎస్సీనో ఒక ఎస్టీనో ఒక బీసీనో ఉంటే అసలు అది వార్తనే కదా, వార్త అసలు బయటకే వచ్చేది కాదు. 100 యూట్యూబ్ ఛానల్స్లో దగ్గర 99 యూట్యూబ్ ఛానల్స్ వీలే ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు, ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి వేస్తాడు.
దాన్ని పట్టుకొని అవును జరిగింది 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 అదే నిజం అదే నిజం అదే నిజం అని వీళ్ళు బయటకు తీసుకొస్తారు. బ్రేకింగ్ న్యూస్లు, షాకింగ్ న్యూస్లు అన్నీ అవే, మొత్తం దాన్నే ట్రెండ్ చేసుకుంటూ వస్తారు. అదే నిజమవుతుంది. ఏమో అంటారు కదా, నిజం చెప్పులేసుకొని గడప దాటే లోపల అబద్ధం మొత్తం ఊరంతా చుట్టేసి వచ్చిందట. అట్లున్నాయి వీళ్ళ వార్తలు. రేట్ల సంఖ్య గింత, ఈ ఉన్న గింత మందిని బదనం చేయాలంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పోవాలా? ఇదే తెలుగు స్క్రైబ్, తెలంగాణ స్క్రైబ్ చాలా వార్తలు రాసిండ్రు కదా ఇది వరకు. వాటిని ఎందుకు మీరు అంత హైలైట్ చేయలేదు? మంత్రికి 2 పిల్లలు ఇంకో 4గురితో తిరుగుతున్నాడు అని రాసిండ్రు. అవునా, నిజమైన వార్త, అయినా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇంకో మంత్రి వైఫ్ ఆత్మహత్య యత్నం అని రాసిండ్రు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుకున్నాయి. అసలు నిజంగా ఇందులో ఏ ఒక్క వార్తలోనూ వాస్తవం లేదు. అన్ని ఫేక్ ప్రచారాలు, అసత్య ప్రచారాలు. వాడెవడో సిగ్గుచరం మానం మర్యాద లేనివాడు వాడు రాసుకుంటూ పోతే వాడిని మీరందరూ వాడు తానా అంటే మీరంతా తందానా అంటున్నారా? ఇప్పుడు ఎవరైతే ఆ ఫేక్ ప్రచారాలు రాస్తున్నారో ఆయన రాసినటువంటి ఓ చిన్న వార్తని దాన్ని ఆధారంగా తీసుకొని అన్ని న్యూస్ ఛానల్స్ లో పెద్ద పెద్ద స్క్రీన్స్ పైన వేసి జరిగిందట, షాడో సీఎం అట, లేడీ అట, మాధవి అట, ఈ మాధవితో సీఎంకి ఏం సంబంధం అని ఒకడు, సీఎం గర్ల్ ఫ్రెండ్ అని ఒకడు, సీఎం పరిపాలన మొత్తం ఆమెనే చేస్తుందట అనొకడు, పరిపాలన మొత్తం మాధవి చేతుల పై నుండే పోతుందట అనొకడు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చింది కదా. అసలు ఎవరి మాధవి అని ఎవరన్నా ఆమెను మీడియా ముందుకు తీసుకొచ్చినారా? పోనీ కనీసం ఆమె ఫోటో వేసినారా? షాడో అని ఒక మహిళ ఫోటో వేస్తున్నారు. ఇట్లా ఏం చేసినా కూడా ఈ పాచికలు ఏమి పారట్లేదు అనేసి ఫ్రెష్గా వాళ్ళ ఇళ్లలో ఇబ్బంది పెట్టాలా, కుటుంబం నుండి మానసికంగా లొంగ తీసుకోవాలా, మానసికంగా ఒత్తిడికి గురి చేయాలా అన్నది మీ కాన్సెప్ట్. అవునా? సో ఇప్పుడు ఆ రకంగా స్టెప్ తీసుకున్నారు. పరిపాలన చేయట్లేదు, పర్వాలేదు. ఒక మంత్రి జనాన్ని పట్టించుకోవట్లేదు, అయ్యో జనానికి కావాల్సిన నిధులు ఇవ్వట్లేదు అంటే అది వేరే విషయం. ఆయన కాన్స్టిట్యున్సీలో ఇంకెవరి నోట్లోనే ఏదో ఓసిండ్రు, ఎలక్షన్ పరంగా ఏదో ఇబ్బంది అయ్యింది అంటే అది వేరే విషయం. ఆ టైంలో కూడా ఏంది, ఎల్లమ్మగూడెంలో కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని టార్గెట్ చేసుకొని ఆయన ఏం చేయలేక సందీప్ రెడ్డిని ముందు వరుసలో పెట్టి ఎల్లమ్మగూడెంలో ఆయన ఉన్నాడు కదా ఓబీసీ సర్పంచ్ సాబ్, ఇక ఆయన పేరు కూడా నన్ను ఎవరితో చెప్పదలుచుకోలేదు అనుకోండి. దీన్ని రెడ్డి అహంకారం అనరు, ఆత్మగౌరవం అని మాత్రమే అంటారు. బాబాయ్ అని చెప్పి సందీప్ చుట్టూ తిరిగేటువంటి ఒక మహిళ, పాపం మా అమ్మాయి చాలా మంచిదంట, ఇన్నోసెంట్ అమ్మాయి. ఆ అమ్మాయికి ఆశ చూపించి ఆ అమ్మాయికి అంతో ఇంతో డబ్బులు ఇచ్చి మా ఆయన నోట్లో పోసిండు అని చెప్పించిండు. అవునా? ఏం సాధించిండు దాంతో? వెంకటరెడ్డి అన్నకి ఏమైనా లాస్ అయ్యిందా? కొన్ని సందీప్ రెడ్డికి ఏమైనా లాస్ అయ్యిందా? మీరెళ్ళి వెరిలేసినట్టు వెరి కుక్కల్లాగా ఊరంతా తిరిగి 4 రోజులు మొత్తం హల్చల్ చేసి ఊరంతా మురిగి వచ్చేసిండ్రు. ఊరోళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళ ఓట్లతో మీకు బుద్ధి చెప్పిండ్రు. కనీసం ఎల్లమ్మగూడెంలో పడ్డటువంటి ఓట్లను చూసైనా మీ నోరు మూతపడాలి కదా. ఇంకా కూడా అదే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అది అయిపోయింది, ఆ పాచిక వారలేదు కాబట్టి మళ్ళీ వెంకటరెడ్డి అన్నని టార్గెట్ చేసి కావాలని ఆ తెలుగు స్క్రైబా, తెలంగాణ స్క్రైబా దానిలో ఈ వార్త రాయించేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీ స్క్రీన్లలో వేసి మంత్రి గారి భాగవతం, ఐఏఎస్ అధికారినితో మంత్రి గారి భాగవతం అనేసి మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశారు. అక్కడ మేల్ ఉన్నా, ఫిమేల్ ఉన్నా, ఎస్సీ ఉన్నా, ఎస్టీ ఉన్నా, బీసీ ఉన్నా, ఓసీ మహిళ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ ఏరియా మంత్రితో టచ్లో ఉంటారు. అదేంది? పనుల కోసము, డెవలప్మెంట్ కోసము, అభివృద్ధి కోసం మాత్రమే. అయినా వాళ్ళకంత తీరిక ఎక్కడ ఉంటుంది? తినడానికే టైం దొరకదు. మనలాగా వాళ్ళేం అన్నడిగాళ్ళు, అన్నాకారిగాళ్ళు కాదు కదా. ఇక్కడ ఇవన్నీ ఎవరు పట్టించుకోకుండా ఉండడానికి. వాళ్ళకంటూ ఓ ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళకంటూ ఓ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళతో పాటు ఎప్పుడో 10 మంది ఉంటారు. మీరు అనుకునేటువంటి చిల్లర కార్యక్రమాలు చేసేంత టైం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? అంటే ఈ రకమైన బుర్ర చల్లితే 2 కుటుంబాలలో గొడవలు స్టార్ట్ అవుతాయి, మానసికంగా వాళ్ళని కుంగదీయొచ్చు, తద్వారా నెక్స్ట్ మీరు పీఠం ఎక్కొచ్చు. అదే కదా మీ ఆలోచన. కానీ ఏమయ్యింది? ఇప్పుడు దీనివల్ల వెంకటరెడ్డి అన్నకి ఏమైనా లాస్ అవుతుందా? పోనీ రెడ్లకి ఏమైనా లాస్ అవుతుందా? సీఎం రేవంత్ రెడ్డికి ఏమైనా లాస్ అవుతుందా? ఎవరికి లాసు? మీరు ఎవరైతే ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారిని అని చెప్తున్నారో ఆ కుటుంబంలో లాసు. ఆ కుటుంబంలో ఒక 4 రోజులు అలజడి ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు వాస్తవాలు తెలుసుకుంటారు, మీ తోలు తీస్తారు. ఇప్పుడు జరుగుతుంది అదే. 56 మంది జర్నలిస్టుల పైన కేసట. ఒక్కడు చేసినటువంటి చిల్లరేషం వల్ల, ఒక్కడు చేసినటువంటి బుద్ధి లేని పని వల్ల, ఒక్కడు ఒక మంత్రిని టార్గెట్ చేయడం వల్ల 2 కుటుంబాలు ఆగమవుతున్నాయి. 2 కుటుంబాలలో డిస్టర్బెన్స్ పండగ పూట. పోనీ మీ కుటుంబం ఏమైనా ప్రశాంతంగా ఉందా? పండగ రోజు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి గల్లా పట్టుకొని తీసుకుపోయి లోపలేసి ఎంక్వైరీ అంటే సరే, మిమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళకి ఒరిగేదేం లేదులేండి, కానీ టైం వేస్ట్. కానీ దానివల్ల మీ కుటుంబం ఏమైనా హ్యాపీగా ఉందా? పండగ పూట కుటుంబంతో ఆడబిడ్డలు వస్తారు, బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు, చుట్టుపక్కల వాళ్ళు వస్తారు.
సంవత్సరం అంతా 364 days కష్టపడి ఈ ఒక్కరోజు పండగ పూట ఫ్యామిలీతో సంతోషంగా గడపాల్సిన టైంలో మీకు నిందలు, మీకు అవమానాలు అవసరమా? ఎవరు అదుపులో పెట్టుకోవచ్చు కదా. చూసినా ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఒక్క రాసినటువంటి వార్తని స్ప్రెడ్ చేసి 56 మంది జర్నలిస్టుల పైన కేసు. 10 ఛానళ్లు మూతపడే ప్రమాదం ఉంది. ఇంకా ఎన్ని ఛానళ్లు బయటకు వస్తాయో తెలియదు. ఎట్లుంది అంటే అబ్బర పులి అంటే అబ్బ జబ్బెడు తోక, నేను ఇప్పుడే చూసిన ఇగో తోక అని చెప్పి దారం తీసుకొచ్చి ఓ తాడు తీసుకొచ్చి మీడియాలో వేసి చూపిస్తున్నారు. దీంతో ఏమవుతుంది అంటే నిజంగా రేపొద్దున ఏ పులో వచ్చి నిజంగా మీరు ఏ నిజమైన వార్త రాసినా కూడా ఎవరు పట్టించుకున్నట్టు లేరు. మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎప్పుడో పోయినాయి. ఫైనల్ గా మీ టార్గెట్ ఏంది? తెలంగాణలో నిజంగా ఈ మధ్య కాలంలో ఈ 2 ఏళ్లలో నేను గమనిస్తున్నదైతే ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా అది చిలికి గాలివాన్ అయ్యి ఆ తెర వెనక వాళ్ళే 2 మనుషులు ఉంటారు, 2 ముగ్గురు కులపిచ్చి వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెర వెనుకుండి నడిపిస్తూ ఉంటారు. ఫైనల్ గా టార్గెట్ ఏంది ఇక్కడ? దాన్ని తీసుకుపోయి రెడ్లకి చుట్టాలా? నిన్న కూడా ఆయన తెలుగు రాఘు మాట్లాడుతున్నాడు, ఎన్టీవీ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని. అయ్యా దానిలో పనిచేసేటువంటి రిపోర్టరే బ్యాంకాక్ పోవడానికి అని చెప్పి ఎయిర్పోర్ట్ లో దొరికింది. యాజమాన్యం అంత ఈజీగా దొరుకుతాడా? నీకు నిజంగా ఆయన ఎక్కడున్నాడో తెలిస్తే తీసుకొచ్చి పోలీసుల ముందు పెట్టు కదా. నీకు అంత బాధ్యత ఉంటుంది, నువ్వు జర్నలిస్టే కదా. ఈ భూమి పలానా వాళ్ళది, ఆ భూమి పలానా వాళ్ళది, దీన్ని వీళ్ళు కబ్జా పెట్టిండ్రు, దాన్ని వాళ్ళు కబ్జా పెట్టిండ్రు అని ఫోన్లలో మాట్లాడతావు కదా. అట్లనే ఎన్టీవీ యాజమాన్యానికి కాల్ చేసి మాట్లాడు కదా. అన్న ఎక్కడున్నావన్నా, ఈ ప్రచారం ఎందుకు చేసినావు, ఇది నిజమా అబద్ధమా, నువ్వు పోలీసులకు ఎందుకు దొరకట్లేదు అని మాట్లాడు కదా. నువ్వు ఇచ్చిన ఆధారంతో నీకు దండం పెట్టి సన్మానం చేసి పోయి ఆయన అరెస్ట్ చేసుకొని వస్తారు. అంటే దీని అర్థం ఏంది తెలుసా? ఆయన ఓసీ కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేదట. ఇది మన తమ్ముడు గారి అంతరంగం. అది చెప్పగానే చెప్తున్నాడు ఛానల్. అంటే ఇక్కడ మళ్ళా కులానికి అంటగట్టిను. ఫైనల్ గా ఎక్కడ ఏం జరిగినా కూడా అందులో కులాన్ని తీసుకొచ్చి పెట్టాల. 56 మంది పైన కేసు అయితే దీనిలో 3 మాత్రం ఓసీలు ఉన్నారు, మిగతా అందరూ వీళ్ళే ఉన్నారు, వీలైనంత వరకు వీళ్ళే ఉన్నారు. దీని అర్థం ఏంది? ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకెళ్లి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వాళ్ళ పరువు తీసుకుంటున్నారు, జనాల పరువు తీస్తున్నారు. ఒక మంత్రి అంటే ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది? అసలు మంత్రి అంటే వీళ్ళకి ఆయన వాల్యూ తెలుసా? చేతుల్లో కెమెరాలు ఉన్నాయి కదా అని చెప్పి కథం తీసుకొచ్చి మొత్తం రచ్చ చేసి విడిచిపెడుతున్నారు. వాళ్ళ పరువు పోతుంది, పక్కోళ్ళ పరువు కూడా తీస్తున్నారు. వీళ్ళు జర్నలిస్టులట, వీళ్ళకి జనాలు రెస్పెక్ట్ ఇవ్వాలట. జర్నలిస్టులు అంటే డెప్త్గా అసలు దానికి సంబంధించిన వివరాలు మొత్తం తీసుకొని, సమాచారం మొత్తం తీసుకొని విత్ ప్రూఫ్స్తో తీసుకొచ్చి బయట పెడతారు. అవునా? ఏది పడితే అది మాట్లాడడమే, ఏది పడితే అది రాయడమే. చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా, చేతిలో కెమెరాలు ఉన్నాయి కదా, చేతిలో మైకులు ఉన్నాయి కదా అని చెప్పి వీళ్ళ నోటికి ఏది వస్తే అది మాట్లాడడమే. అదే నిజం అని చెప్పి మొత్తం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ తెలంగాణ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. జర్నలిస్టుల పైన ఉన్నటువంటి రెస్పెక్ట్ మొత్తం పోతున్నది. వీళ్ళకి తెలుస్తుందో లేదో కానీ వీళ్ళని ఎవరు నమ్మే పరిస్థితులు లేవు. ఇంకా 100 వార్తలు వస్తే 100లో 99 అబద్ధాలు. ఈ 99 స్ప్రెడ్ చేసేది మళ్ళీ వీళ్ళే. ఇక్కడ మెల్లిగా స్టార్ట్ చేస్తారు, విత్తనం వేస్తారు, విడిచిపెడతారు, అది మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నిజంగా తెలంగాణలో సమస్యలు లేవా? తెలంగాణ ప్రజలకు సమస్యలే లేవా? వీళ్ళు కొట్లాడడానికి సబ్జెక్టే లేదా? వీళ్ళు కొట్లాడడానికి టాపికే దొరకట్లేదా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంత బాగుందా? మరి ఆ విషయాన్ని ఒప్పుకోండి కదా. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఓహో అక్కడ రెడ్డోడు ఉన్నాడు కదా. మీకు తెలంగాణ ప్రజలతో సంబంధం లేదు, తెలంగాణ ప్రజల కష్టాలతో సంబంధం లేదు, ప్రభుత్వ పాలన గురించి మీకు అవసరం లేదు, వాళ్ళ వాగ్దానాల గురించి మీకు అవసరం లేదు, ప్రజలు ఎక్కడ పోయినా పర్వాలేదు, ప్రభుత్వ పాలన ఎట్లున్నా పర్వాలేదు, మీకు మాత్రం రెవెన్యూ రావాలా, మీకు మాత్రం టైంపాస్ కావాలా, ఓ రాత్రికి రాత్రి హైప్ కావాలా. ఇదేనా జర్నలిజం అంటే? ఇదే నేర్పించిందా మీ చదువు మీకు? ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అరాచకాల కంటే ఈ యూట్యూబ్ అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైతున్నాయి. ఎప్పుడైతే ఈ అడ్డమైనోడు పొడగైనోడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండ్రో నిజంగా అసలు వార్తలకి వాల్యూ అంటూ లేకుండా పోయింది. ఇదివరకు ఏదైనా వార్త తెలుసుకోవాలి అంటే టీవీ చూస్తేనో వార్తా పేపర్ చదివితేనో తెలిసేది. ఇప్పుడు అందులో కూడా అన్ని అసత్యాలే. అసలు ఏది నిజం ఏది అబద్ధం తెలియట్లేదు జనాలకి. అది 100కి 200% వీళ్ళ వల్లనే, ఈ సోకాల్డ్ నాయకుల వల్లనే. వీళ్ళ స్వార్థానికి వీళ్ళు మొత్తం తెలంగాణని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎటు తిరిగి ఎక్కడేం జరిగినా కూడా అక్కడి కులాన్ని తీసుకురావాలి. ఒకటి గమనించినా ఇంత రచ్చ చేస్తున్నారు కదా. ఈ షాడో సీఎం అన్నారు, షాడో మహిళ అన్నారు, అక్కడ రెడ్డి,
అనిల్ రెడ్డిని బయటకు పట్టుకొచ్చిండు. సీఎం హీరోయిన్ ఇంటికి వెళ్ళిండ్రు అన్నారు, అక్కడ రెడ్డిని పట్టుకొచ్చిండు. ఇప్పుడు ఈ మంత్రి అరాచకాలు, ఐఏఎస్ తో మంత్రి అరాచకాలు, ఐపీఎస్ తో మంత్రి అరాచకాలు అన్నారు, మళ్ళీ రెడ్డిని పట్టుకొస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా రెడ్లు వెల్మాసే తప్పు చేస్తారా? మీరు ఎక్కడ తప్పు చేయట్లేదా? నేను చూపించాలా? నిజంగా మీరు తప్పుల కూర్చుని నిలదీయాలి అనుకుంటే అందరి కూర్చుని నిలదీయాలి కదా. కేవలం రెడ్డి మంత్రులు, రెడ్డి నాయకులు, రెడ్డిలో ఎందుకు కనిపిస్తున్నారు మీకు అంటే మీ టార్గెట్ అది. అవన్నీ అబద్ధాలు అని ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు కదా. ఫుల్ క్లారిటీ వస్తుంది మీ మాటల్లోనే. నిజంగా వాళ్ళు తప్పులు చేస్తే ఆధారాలతో మాట్లాడాలి కదా. వాళ్ళని అరెస్ట్ చేసిండు, అరెస్ట్ చేసినాక ఆధారాలు తీసుకొని చూపించాలి కదా. ఎందుకు చూపించట్లేదు అంటే మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. ఒక్క తెలుగు స్క్రైబర్ అది ఒక పేపర్ తీసుకొచ్చి ఇదిగోండి దీనిలో వచ్చింది అందుకే మేము మాట్లాడుతున్నాము అని చూపిస్తారు. ఒకసారి ఆ పేపర్ పుట్టుపూరు ఉత్తరాలు చూడండి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వాళ్ళు రాసినటువంటి వార్తలను చూడండి. అన్ని చిల్లర కథలు, చిచోర కట్ట కథలు, వీటిని వాడి కూడా తలకు మాసినోడు రాస్తే వాటిని తీసుకొచ్చి వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. నాకు తెలిసి తెలుగు స్క్రైబ్, తెలంగాణ స్క్రైబ్ కూడా వీళ్ళ బ్యాచ్ లో ఒకరిది అయి ఉంటుంది. అందుకే అక్కడ మెల్లిగా ఒక అగ్గిపుల్ల గీకేస్తున్నారు. దాన్ని మొత్తం బయటకు తీసుకొచ్చి దానిపైన పెట్రోల్ డీజిల్ పోసుకుంటూ వీళ్ళ వార్తా ఛానళ్లలో ఆ పేపర్ని పెట్టి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఏం లేదు, వీళ్ళు చెప్పాలనుకుంది వీళ్ళు చెప్పకుండా ఆ పేపర్ రూపంలో రాసి అదొక ప్రూఫ్ పట్టుకొని అన్ని ఛానళ్లలో వీళ్ళు స్ప్రెడ్ చేసుకొస్తున్నారు. ఇదే నిజం, ఇదే నిజం, ఇదే నిజం అని. కానీ నిజంగా తెలంగాణ ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. మీరు ఎన్ని ఊకతంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా, మీరు జనాలపైన, రెడ్డి నాయకులపైన, రెడ్లపైన, ఓసీలపైన మీరెంత బురద చల్లినా, మీ స్వలాభం కోసం మీరు ఎంత పెద్ద డ్రామా ఆడినా, మీ నోర్లలో పోసుకున్నా, మీ మీద కిరోసిన్లు పోసుకున్నా, మీ బట్టలు మీరే చేయించుకున్నా, మిమ్మల్ని మీరే కొట్టుకున్నా కూడా జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. జనాలు మీన్స్ ఓసీ, ఎస్సీ, ఎస్టీలు కాదు, మీ బీసీలే మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేవు. లంగగాడిదలు మా ఊళ్ళే అసలు బద్మాషులు ఉన్నారు. వీళ్ళు కావాలని చెప్పి అనవసరంగా వాళ్ళకి హైప్ రావడానికి అని చెప్పి డ్రామాలు ఆడి మా చేతిలో ఎవరింత రూపాయి పెట్టకుండా చేస్తున్నారు. వీళ్ళ వల్ల మా జాతికి అన్యాయం జరుగుతుంది. వీళ్ళు మా కులానికి, మా జాతికి వీళ్ళు ఏమంటారు దాన్ని చిడపురుగులాగా పట్టిండ్రు. వీళ్ళు ఎప్పుడైతే పోతారో అప్పుడు మా జాతి బాగుపడుతుంది అని మీ వాళ్ళే చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మీ వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు, మీ కులపోళ్ళు అంతెందుకు మీ పెళ్ళాం పిల్లలే మిమ్మల్ని నమ్మే రోజు లేవు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా కూడా ఏమనంటే కులం కోసం, కులం కోసం, కులం కోసం అంటున్నారు. కానీ మీరు ఎన్ని నాటకాలు ఆడినా కూడా దానివల్ల మీకు నష్టమే తప్ప లాభం అయితే ఏం లేదు. ఈ విషయాన్ని మీరు ఇంకెప్పుడు తెలుసుకుంటారో తెలీదు. అనవసరంగా మీకున్నటువంటి కుల పిచ్చితో జర్నలిజం వాల్యూ తీయకండి. జర్నలిస్టులాగా చలమ్మని అవ్వకండి. ఒక కులం పేరు పెట్టుకొని కుల సంఘాల నాయకుల్లాగా చలమ్మని అవ్వండి. అప్పుడు మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది. కులం ట్యాగ్లైన్ నలిగించుకొని కుల సంఘాల నాయకుల్లాగా తిరగండి. అప్పుడు మీరు ఏం మాట్లాడినా కూడా నడుస్తుంది. జనాలు కూడా శబాష్ అంటారు. కానీ మీరు జర్నలిజం అని చెప్పి జర్నలిజం ముసుగేసుకొని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని మీరు ఎవరిపైన పడితే వాళ్ళపైన బురద చల్లుకుంటూ ఉంటే జనాలు చూస్తూ మాత్రం ఊరుకోరు. ఉరికించుకుంటూ అంటారు ఊర్లలో ఇంకో 4 రోజులైతే. ఏది మొన్నటి ఎల్లమ్మగూడెం ఇష్యూ లాగా, ఈశ్వరాచారి ఇష్యూ లాగా ఇలాంటివి ఇంకా జరుగుతూ ఉంటే ఇంకో 2-3 సంఘటనలు చూస్తారు. తర్వాత వీపులు చింతపండులు చేసి పంపిస్తారు. ఇప్పటికైనా తెలుసుకొని మీ జర్నలిజం విలువని, మీరు చదివినటువంటి చదువుని రెస్పెక్ట్ చేస్తూ, మీరు చదివిన చదువుని గౌరవిస్తూ, దాని విలువల్ని కాపాడుతూ విలువలతో కూడినటువంటి జర్నలిజం చేయండి. విలువలతో కూడినటువంటి బతుకులు బతకండి. అనవసరంగా చిల్లరగాళ్ళలాగా చిల్లర మాటలు మాట్లాడుతూ. ఆయన ఒక మంత్రి అట, ఆమె ఒక ఐఏఎస్ అధికారట. వాళ్ళకి మీరు చెప్పినట్టు రాసలీలలు అది ఇది అని రాస్తున్నారు కదా, అంత టైం ఉంటుందా? మీరు తిరిగినట్టు చిల్లరగాళ్ళలాగా వాళ్ళు రోడ్ల మీద తిరగలుగుతారా ఒకరొకరుగా విడిగా? కనీసం వాళ్ళకి తినడానికి టైం కూడా ఉండట్లేదు. ఏ టైంలో వాళ్ళు ఎప్పుడు వీళ్ళతో తిరగంగా మీరు చూసిండ్రు? ఒక ఐఏఎస్ అధికారినికి అంత టైం ఉంటుందా? ఒంటరిగా ఉండే టైం దొరుకుతుందా? ఫ్యామిలీ కోసమే టైం ఉండదు కదా. ఆమెకి ఇలాంటి వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుంది? ఆ మంత్రి గారికి ఎక్కడ టైం ఉంటుంది? 24 hours వెంట జనాలు ఉంటారు. ఫ్యామిలీని కలిసే టైమే ఉండదు. ఇలాంటి చిల్లర వేషాలు వేసే టైం ఉంటుందా? అంటే మీ దృష్టిలో మంత్రి అంటే ఏమనుకుంటున్నారు? అంటే మంత్రి అంటే మనం కెమెరాలు పట్టుకో తిరిగినట్టు అనుకుంటున్నారా? చేతిలో మైకులు పట్టుకో తిరిగినట్టు అనుకుంటున్నారా? సీఎం అంటే లెక్కలేదు, ఎమ్మెల్యేలు అంటే లెక్కలేదు, ఎంపీలు అంటే లెక్కలేదు, మంత్రులు అంటే లెక్కలేదు, మినిస్టర్స్ తీసి ఎక్కడో పెట్టాలి, ఐఏఎస్ అధికారులు అంటే లెక్కలేదు, ఐపీఎస్ అధికారులు అంటే లెక్కలేదు. మీకు మీరే తోపులు, మీకు మీరే దురుములు, మీరే చెప్తే అది నిజమా? జనాలు మిమ్మల్ని పిచ్చుకుక్కల్లాగా చూస్తున్నారు. మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాదు, అన్ని ఛానల్స్ అన్నింటినీ అట్లే చూస్తున్నారు. యూట్యూబ్లో ఒక వార్త వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది అబద్ధమే అంటున్నారు. నిజమని నమ్మే రోజులు పోయినాయి కంప్లీట్గా. ఇప్పటికైనా మారండి. మీ వల్ల తెలంగాణ రాష్ట్రం భ్రష్టు పట్టిపోతున్నది. ఒకవేళ మీరు మాట్లాడాలి, నిజంగా మీరు సమస్యల మీద మాట్లాడాలి అనుకుంటే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి.
తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలను గెలవండి, వాళ్ళు పడుతున్నటువంటి సమస్యల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకోండి. తెలంగాణ ప్రజలను గెలవండి, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకోండి, వాటి గురించి మాట్లాడండి, వాళ్ళ సమస్యల పరిష్కారానికై మాట్లాడండి. తెలంగాణ ప్రజల సమస్యలు అని చెప్తూ మీరు మంత్రులతో మాట్లాడతారా, ఎమ్మెల్యేలతో మాట్లాడతారా, ఎంపీలతో మాట్లాడతారా, సీఎం గారి మీద మాట్లాడతారా? వాళ్ళు చేసే తప్పులను వెలికి చూపించి సాక్ష్యాధారాలతో మాట్లాడండి. ఎంత గలీజుగా ఉంది వినడానికి నిజంగా. ఆ రాసేటోడికి బుద్ధి లేకున్నా కూడా చదివే వాళ్ళకి మీకన్నా బుద్ధి ఉండాలి కదా. అదే నిజం అని చెప్పే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. ఇప్పటికైనా మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. అనవసరంగా మీ ఇజ్జత్ తీసుకొని మిగతా వాళ్ళ ఇజ్జత్ తీసి మీరు రెడ్లని ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ రెడ్లకు ఎలాంటి నష్టం లేదు. ఈ వార్తల ద్వారా రెడ్లకు ఎలాంటి నష్టం లేదు. మీరు అనుకున్నటువంటి చిల్లర రెడ్లు ఇక్కడ లేరు. పరిపాలన అంటే జర్నలిజం చేసినంత ఈజీ కాదు. 56 మంది పైన కేసులు అయితే దానిలో 3 మాత్రమే ఓసీలు, మిగతా మొత్తం మీ వాళ్ళే. అంటే అర్థం చేసుకోండి మన జర్నలిజం ఎంత అందంగా ఉందో. జర్నలిజం ముసుగులో, జర్నలిజం పేరుతో మీరు చేస్తున్న పనులు ఇవ్వా. మీరు కనుక మీరు కులాలు కుల పిచ్చిలో తిరగాలి అనుకుంటే కుల సంఘాల నాయకులాగా చెల్లమని అవ్వండి. జర్నలిజం ట్యాగ్ తీసి పక్కన పడేయండి. కనీసం జర్నలిజాన్ని బతకనియండి. మీ పని మీరు చేసుకోండి. జర్నలిజం ముసుగేసుకొని మీరు చేస్తున్నటువంటి పనులు ఇవి. నిజంగా ఈ మధ్య కాలంలో ప్రతివాడు జర్నలిస్ట్ అని చెప్పి మీలో ట్యాగ్ వేసుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని దాని పోయే ప్రతివాడు జర్నలిస్టే అయిపోతున్నాడు. ప్రతివాడు ఎవరి నోటికి వచ్చింది వాడు మాట్లాడటమే. నిజంగా మంచి పని చేస్తున్నారు. ఈ 56 మందితో పాటు ఇంకా ఇలాంటివి ఏమున్నా కూడా 10 ఛానళ్ళు 56 మందితో పాటు ఇంకా ఎవరు దొరికితే వాళ్ళని తీసుకెళ్లి లోపలేసి వీపులు సాఫ్ చేస్తే ఇంకొకసారి ఇలాంటి ఫేక్ ప్రచారాలు బయటకు రావు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మారండి, ఇప్పటికైనా మారండి. జర్నలిస్ట్ అంటే మంచి రెస్పెక్ట్ ఉంది జనాల్లో. మీరు నిజాలు మాత్రమే మాట్లాడండి, అప్పుడు జనాలు మీకు విలువిస్తారు. మీరు ఇట్లానే మాట్లాడితే కోడిగుట్లే కాదు ఇంకా రకరకాల దాడులు జరుగుతూ ఉంటాయి ఫ్యూచర్లో. థ్యాంక్ యూ.